నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే చాలా హడావుడిగా అయితే ఉంది. హడావుడి అయితే మామూలుగా లేదు. పాపని ఎత్తుకొని ఉప్మా చేయడానికి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను నేను. పిల్లలకి ఆరోగ్యం బాగలేదు, అందుకే ఈరోజు కొంచెం స్పెషల్గా హెల్తీగా సేమియా ఉప్మా అయితే చేద్దామని ఫిక్స్ అయ్యానబ్బా నేను. ఇందులో వచ్చేసి క్యారెట్ ఇంకా బీట్రూట్ వేసి స్పెషల్గా చేస్తున్నాను అనమాట. ఈరోజు మా పెద్దబాబు స్కూల్కి అయితే వెళ్తున్నాడు. కొంచెం మారం చేస్తున్నాడు అనమాట, స్కూల్కి వెళ్ళను అలా ఇలా అని చెప్పేసి. ఈ మధ్య సాజిద్ అల్లరి ఎక్కువ అయిపోయింది. ఇంకా అందుకని ఇంకా చాలా కష్టపడి అయితే ఈరోజు ఒప్పించాను. వెళ్ళు, మేడం ఏం కొట్టదు అది ఇదని అయితే. తను హోంవర్క్ అయితే సరిగ్గా చేయలేడు, దాని గురించి నేనైతే ఇంకా పాపని ఎత్తుకొని ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. సేమియా ఉప్మా చేస్తుంటే మధ్యలో పాప చాలా ఇబ్బంది పెడుతుందనమాట. ఇంక అందుకని ఇంకా పాపని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఇంకా చేసుకుంటున్నాను. అయినా సరే ఇంకా ఉదయం పూట పొద్దున అయితే నాకు వంట చేయక తప్పదనమాట. ఇంక అందరికీ తప్పదు అది. కాకపోతే ఒక్కొక్కసారి నేను నైట్ కూడా చేసి పెట్టేస్తాను, పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారని. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి పిల్లలని చూసుకోవడం నా పనే. అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఇంట్లో నేను పెద్ద పెద్ద అయినా నేనే, చిన్న అయినా నేనే, మంచి చెడు అన్నీ నేనే చూసుకోవాలి. పిల్లలకి జ్వరం వచ్చినా నేనే తీసుకెళ్ళాలి. ఏ విషయమైనా సరే ఇంకా నేనే అన్నీ చూసుకోవాలి. అప్పుడప్పుడు నాకు నేనుగా టైం తీసుకోవాలని చాలా ప్రయత్నిస్తాను, కానీ కుదరదు అసలుకి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అయ్యింది. చాలా అంటే చాలా కష్టపడుతున్నాను, కానీ అసలు సక్సెస్ అన్నదే రావట్లేదబ్బా. నాకు 214 సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. నేనైతే వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఎందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు? కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అబ్బా, సబ్స్క్రైబ్ చేసిండ్రు కదా అని నేను చూసి సంతోషపడే లోపు మళ్ళీ మరుసటి రోజు అన్సబ్స్క్రైబ్ అయిపోతుంటుంది కదా. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. నేనైతే ఒక్కొక్కసారి వదిలేద్దామా యూట్యూబ్ ఛానల్ అని అనుకుంటాను, కానీ నాకు నేనుగా మళ్ళీ ధైర్యం చెప్పుకుంటున్నా. ఏం కాదులే, ట్రై చెయ్యి, అట్లనే ఏం కాదులే, సక్సెస్ అవుతావులే, 1000 సబ్స్క్రైబర్లు రాకపోతారా, వస్తారులే అన్నట్టుగా అనుకుంటాను నేను. ఇంకా చూద్దాం, ఇక ఎన్ని రోజులు అవుతుందో. ఇంకా అది 4000 వాచ్ అవర్స్ అయితే 1 year లోపే కంప్లీట్ అవ్వాలి. ఇక అది 1 year లోపు కంప్లీట్ కాకపోతే మనకు వచ్చిన వ్యూస్ మొత్తం వృధానే అయిపోతాయి కదా. ఇంకా దాని గురించి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకా నాకు నేనుగా టైలరింగ్ చేద్దామని చాలాసార్లు ప్రయత్నిస్తాను. పాప బట్టలు ఏవైనా కుడదాం అనుకుంటా, నాకు నేనుగా ఏదైనా చేద్దాం అనుకుంటా, కానీ ఇంక అసలు ఏది కుదరదు అన్నమాట. కుట్టేటివి అయితే చాలా ఉన్నాయి, కానీ కుట్టడం వీలు అవ్వట్లేదు అనమాట. ఇంకా ఇలా మిషన్ మీద కూర్చుంటానా, మిషన్ సౌండ్ రాగానే ఇంకా పాప లేవడం లేదా అనస్ లేవడం అలా అయిపోతుంది అనమాట. ఇంకొద్దులే అని ఇంకా అలా వదిలేస్తానా. చూద్దాం, ప్రయత్నిద్దాం అనుకుంటాను, కానీ ఇంకా కాదు అసలు. ఒక్కొక్కసారి అయితే అసలు ఈ ముఖం పొద్దున్న కడిగే ముఖం ఎప్పుడో 11కో 10కో కడుక్కుంటాను ముఖం. పిల్లలను పడుకోబెట్టేసి వాళ్ళని తినిపించి పడుకోబెట్టేసి స్నానాలు చేయించినాక అప్పుడెప్పుడో రెడీ అయ్యి అప్పుడెప్పుడో ముఖం కడుక్కుంటూ ఉంటాను నేను. 1 గంట నిద్రపోదామన్నా కూడా కుదరదు అసలు నాకు. మా అప్ష అయితే రాత్రి కరెక్ట్గా 1 గంటలకు అయితే లేస్తుంది కదా. ఇంకా 1 గంటల నుంచి కరెక్ట్గా 4:30 దాకా మేలుకుంటుంది. తను ఇంక అస్సలు పండుకోదు. ఆ పిల్లని చూసి మళ్ళీ అనాజ్ కూడా అట్లనే లేస్తాడు. ఇద్దరిని సంభాయించుకొని ఇద్దరిని చూసుకుంటూ ఇంక అట్లా కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటా. వాళ్ళు వండుకోరని కొంచెం సేపు టీవీ పెడతా. ఆ టీవీ చూసుకుంటూ నిద్రపోతారు అనుకుంటా, కానీ అట్లా కూడా చేయరు వాళ్ళు. నాకే నిద్ర వస్తుంటుందా, పడుకోనికి ట్రై చేస్తా, కానీ అసలు కుదరదు. ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఈ నిద్రలు ఎన్ని రోజులు ఏంది అని ఆలోచిస్తూ ఉంటాను నేను. మా ఆయనకు చెప్తే ఇంకా 3 సంవత్సరాలు ఓపిక పట్టు, పిల్లలు ఇంతే, ఇంకా పిల్లలు పెద్ద అయిన దాకా ఇంతే అంటూ ఉంటాడా. నేను అనుకుంటా మనసులో, పిల్లలు పెద్ద అయ్యే వరకు, అప్పుడు పిల్లలు పెద్దగా అవుతారు, అప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తారు, అప్పుడు మళ్ళీ లేవాలి, మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ పెట్టాలి. ఈ తప్పదు, ఇక తల్లి కాబట్టి తప్పదు. కాకపోతే చెప్తున్నాను,
నేను ఇప్పుడు వీడియోలో బాక్సులు ఒక పెద్ద పెద్ద డబ్బాలు చూపించాను కదా, అవి మా పాప కోసం అనమాట. నేను రెడీ చేసుకున్న ఇంట్లోనే ఫుడ్ తనకి నేను ఇంట్లోనే రెడీ చేసి పెడతాను తినడానికి. అదే నేను చూపించాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిండ్రు అనుకోండి, నేను కొంచెం హుషారుగా ఉంటా. నేను ఇంట్లోనే ఉండి 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 ఏందో నాకు ఏం అర్థం అవుతలేదు, ఏదో డిప్రెషన్లో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. ఏం అర్థం అవుతలేదు, ఇంకా అయిపోయింది నా జీవితం అనుకుంటున్నట్టుగా ఉంది నాకు నిజంగా. ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకేం లేదు. ఇంకా ఇంట్లోనే ఇంకా పిల్లలను చూసుకోవాలి, వంట చేయాలి, ఇంకా ఇదే పని నాకు అని అనుకుంటున్నా. నేను కొంచెం గెలవాలనుకుంటున్నాను. నాకు మీరు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నిజంగా నేను చాలా అంటే చాలా బాధపడుతున్నా. నేను ఏం చేయాలో అర్థం అవుతలేదు నాకు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఒక మెట్టు ఎక్కించండి ప్లీజ్. నేను చాలా కష్టపడుతున్నాను, మీకోసం వీడియోలు చేస్తున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఉప్మా అయితే చేశాను. ఇంకా పాప అయితే అట్లా ఏడుస్తుంది, పాపం అనిపిస్తుంది అని ఇంకా అక్కడ నుంచి వెళ్ళలేను. ఇంకా వంట చేయాలి కదా, తప్పదు. ఇంకా మా సాజు కూడా ఎత్తుకున్నాడు కొంచెం సేపు, అయినా సరే ఇంకా చేయాల తప్పదు వంట. అట్లా మా వీడియో చూసి కొంచెం ఎంజాయ్ చేయండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ఇంకా చివరి వరకు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను, బయట బ్యాండ్ సౌండ్ వస్తుంది అందుకోసము. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్గా ఉండండి ప్లీజ్ అబ్బా. ప్రయత్నిస్తాను మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే. సో ప్లీజ్ అబ్బా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను అబ్బా, రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అబ్బా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఉంటాం, మళ్ళీ మరొక వీడియోతో ముందుంటా.